ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. రావు గారు, ఈ వాట్సాప్ అనేది నిజంగా అందరూ చాలా చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే డాక్టర్కి రిపోర్ట్స్ పీడిఎఫ్ ద్వారా పంపించడము. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళు కూడా పెళ్లి పత్రిక కూడా వాట్సాప్ ద్వారానే, గృహప్రవేశం వాట్సాప్ ద్వారానే. అఫ్ కోర్స్ అందరినీ అనట్లేదు, ఎవరైతే ఇలా సో దానికి కొంచెం హట్ అయ్యి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. అరే పిలిచడం పోనిచ్చి వాట్సాప్లో పిలవడం ఏంది అంటే వీటికే ఇంత ఫీల్ అవుతే కొంతమంది నోటీసులు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. నిజంగా ఇవి ఎంత మాత్రం చెల్లుతాయి? అసలు దీని గురించి ఒక్కసారి. ఈ వాట్సాప్ ద్వారా నోటీస్ అనేది మనకు ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే అమెండ్మెంట్ అయిందో మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో, సో అప్పటి నుంచి మనకి ఏంటిదనంటే ఈ వాట్సాప్ ఎలక్ట్రానిక్ మెసేజెస్ ఇవన్నిటికి ఒక ప్రొసీజర్ తయారు చేసి సెక్షన్ 65B అర్లియర్లో సెక్షన్ 65B అఫిడవిట్ అండ్ సర్టిఫికేట్ దాన్ని పెడితే దిస్ వాట్సాప్ మెసేజెస్ అండ్ ఎలక్ట్రానిక్ మెసేజెస్ కెన్ బి యాక్సెప్టెడ్ అని పెట్టారు. బేసికల్గా ఐ వాజ్ ఏ ఎథికల్ హ్యాకర్. ఓకే, ఎథికల్ హ్యాకింగ్ అని అంటే అసలు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ని వీటిని ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు అవన్నీ మనం చేయొచ్చు. వాట్సాప్ మెసేజ్, ఓకే, నేను మీ పైన ఒక కేసు పెడతాను. కేసు పెట్టి దిస్ ఈస్ ద ట్రూ ఎగ్జాంపుల్, లైవ్లో డెమోన్స్ట్రేషన్ చేస్తాను మీకు. సో ఇది వాట్సాప్ మెసేజ్ ఏంటిదనంటే మీరు నన్ను తిట్టారు, ఓకే, మీరు నన్ను తిట్టారు, ఈయన నన్ను చంపేస్తాను అన్నాడు. నేను సెక్షన్ 65B పెడతాను, దాని స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేను. కానీ మీకు ఒక ఐడియా ఉండొచ్చు, వాట్సాప్ మీ నంబర్ ఉందనుకోండి, మీ నంబర్ని నేను పేరు మార్చేసి ఒక శ్రీనివాసులు అని చెప్పి పేరు పెడితే శ్రీనివాసులు అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, మేడం మీరు నన్ను చంపేస్తానని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి అని చెప్పి మెసేజ్ పెట్టిన తర్వాత మీ పేరు మార్చేసి నేను ఎవరికైతే కేసు వేయాలనుకుంటున్నా వారి పేరు పెట్టి అది స్క్రీన్ షాట్ తీసుకొని ఇదో సార్ ఇది శ్రీనివాసులు ఈయన పేరు, ఇది ఈయన నన్ను చంపేస్తానన్నాడు. సో ఇది చెల్లుతుందా మరి? ఇజంట్ ఇట్? ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో మనకు కావాల్సింది ఏంటి? ఒరిజినల్ వాట్సాప్ మెసేజ్ ఎక్కడ ఉంది, ఒరిజినల్ ఫోన్ సబ్మిట్ చేశారా, ఒరిజినల్ ఫోన్ సబ్మిట్ చేస్తే కూడా అదే నంబర్ నుంచి వచ్చిందా, ఇజంట్ ఇట్? ఇవన్నీ టెక్నికల్గా అనాలిసిస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. కానీ 99% ఆఫ్ ద లాయర్స్కి ఎథికల్ హ్యాకింగ్ తెలియదు, ఈ వాట్సాప్ మెసేజెస్ని ఎట్లా కౌంటర్ చేయాలో కూడా తెలియదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ క్రియేషన్, డేట్ ఆఫ్ మోడిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఫైల్కి. సో అవిటిని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈవెన్ ఇంక్లూడింగ్ మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద లాయర్స్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఇవి ఎట్లా అనలైజ్ చేయాలనేది తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక అలవాటుగా ఒకటి ఏం చేసుకున్నారని అంటే ఇన్క్లూడింగ్ పోలీస్ వాళ్ళు నోటీస్ అనేది వాట్సాప్లో పంపించడం. యుఎస్లో ఒక పర్సన్ ఉంటాడు, ఒక క్రిమినల్ కేసు ఇక్కడ అతని పైన ఫైల్ అవుతుంది, అతను ఇక్కడ ఉండడు కూడా, ఒక ఫాల్స్ క్రిమినల్ కేసు ఫైల్ అయితే ఇక్కడ నుంచి పోలీస్ వాళ్ళు ఒక లీగల్ నోటీస్ అనేది వాళ్ళకు సమన్స్ నోటీస్, మన క్రిమినల్ నోటీస్ అనేది వాట్సాప్ పైన అతనికి పంపిస్తారు. సో ఈ సిచ్యువేషన్ అనేది సుప్రీంకోర్టు ముందరికి వచ్చింది. సుప్రీంకోర్టు ముందరికి వచ్చినప్పుడు ఏం చేసింది రీసెంట్గా సుప్రీంకోర్టు, నో, పోలీస్ కెనాట్ సెండ్ ద నోటీసెస్ ఆన్ ద వాట్సాప్. Okay, so notices can be sent on the WhatsApp in the family matters or other cases to speed up the trial, and that's only with the permission of the court. నేను అదర్ పార్టీకి నేను నోటీస్ పంపించాలంటే కోర్ట్ పర్మిషన్ తీసుకొని, కోర్ట్ పర్మిషన్ ఇస్తే ఐ కెన్ సెండ్ ద నోటీస్ టు ద అదర్ సైడ్. బట్ రెగ్యులర్గా అనేది మనము ఏ నోటీస్ కానీ ఏది కానీ వాట్సాప్ ద్వారా పంపించకూడదు అని చెప్పి చాలా రీసెంట్గా మన సుప్రీంకోర్టు ఒక కేసులో మనోజ్ కుమార్ మోహంతి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిశా, ఓకే, ఈ కేసులో ఒక బెయిల్ సిచ్యువేషన్ ఉంది. ఓకే, ఇది ఏంటిదంటే యాంటిసిపేటరీ బెయిల్ రేప్ కేస్ అండర్ సెక్షన్ 64 ఆఫ్ 2F దీని కింద మనకు జరిగిందనమాట, భారతీయ న్యాయ సంహిత BNS ప్రకారంగా. పిటిషనర్ కౌన్సిల్ ఏమన్నాడు అంటే కంప్లైంట్ ఈజ్ అన్రీచబుల్ సార్, దట్ నోటీస్ వాజ్ సెంట్ వయా వాట్సాప్. అప్పుడు జడ్జి ఇమీడియట్ గా ఏమన్నాడు అంటే నో, ప్లీజ్ డోంట్ సెండ్ ద notice through WhatsApp and please send it through the regular process like RPAD or other things అని చెప్పేసి. సో ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటిదనంటే నోటీసెస్ అనేటి లీగల్ నోటీస్ కానివ్వండి ఏమన్నా కానీ వాట్సాప్ ద్వారా పంపించడానికి వీల్లేదు. అండ్ దిస్ ఈస్ ద రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ విచ్ హాస్ బీన్ డెలివర్డ్ దిస్ మంత్ ఓన్లీ. సో ఇదండి నిజంగా అంటే ఆల్మోస్ట్ రావు గారు చెప్తూ ఉంటే
అరే ఇవన్నీ మనకు తెలియదేమో, అంటే కొంతమంది తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు. మళ్ళా రావు గారు ఏం చెప్తారు, ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మనం ఏదైనా ఊబిలో ఇరుక్కున్నాము అంటే దాని నుంచి బయటికి రావాలి అంటే మీ చేతుల్లోనే ఉంటది, అడ్వకేట్ Correct. చేతిలోనే. సో అది మనం ఎంచుకునే అడ్వకేట్ లో ఉంటుంది. సో మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.